హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అక్టోబర్ 2024 క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనే విషయం అనేది తెలుసుకోబోతున్నామండి. భాద్రపద మాసంలో అయితే శూన్యమాసము, మనకి ముహూర్తాలు అనేవి లేవు అని తెలిసిన విషయమే కదా. మరి శ్రావణ మాసంలో ఒక మాసం మాత్రమే మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. ఎందుకంటే మూడాలు అనేవి 3 నెలలు ఉన్నాయి కూడా అనుకున్నాము. అయితే నేను ముందే అప్లోడ్ ఎందుకు చేస్తున్నానంటే, మీరు ఎవరైనా అంటే గృహప్రవేశం కానీ, లేకపోతే గృహారంభం కానీ, లేకపోతే వివాహ ముహూర్తాలు కానీ, దేవతా ప్రతిష్టలు కానీ మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు ముందే చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు అప్డేట్స్ని అంటే వీడియో అప్డేట్స్ని తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ఆల్ అని ట్యాప్ చేయండి. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి, ఎందుకంటే మీకు మొత్తం వీడియో అనేది అర్థమవుతుంది. ఇక అక్టోబర్ నెల క్యాలెండర్ ఎలా ఉండబోతుంది అనే విషయం అనేది తెలుసుకుందామండి. చూడండి, భాద్రపద మాసము చతుర్దశి మనకి అక్టోబర్ 1 తారీఖున వచ్చింది. 2వ తారీఖున అమావాస్య వచ్చింది కాబట్టి మనకి లెక్కలోకి రాదు. అయితే ఆశ్వయుజ మాసం మాత్రం మనకి 3వ తారీఖు నుంచి ప్రారంభం అన్నమాట. ఇక 3వ తారీఖున శుక్ల పాడ్యమి గురువారము, హస్త నక్షత్రము, అమ్మవారి కలశ స్థాపనకు అంటే దసరా నవరాత్రులు అనేవి మొదలవుతాయి కాబట్టి కలశ స్థాపనకు ఈ రోజున బాగుంది అని చెప్పి ఇచ్చారు. ఇంకా 8:40 తర్వాత ఉదయం విద్య వచ్చిన తర్వాత చిత్ర నక్షత్రానికి వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు. మరి 4వ తారీఖు వచ్చేసి విద్య మిగులు శుక్రవారము చిత్ర నక్షత్రానికి పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి మీరు. అలాగే భూమి రిజిస్ట్రేషన్స్, మీరు భూమి కొంటే కనుక రిజిస్ట్రేషన్ అనేవి చేయించుకోవచ్చు. ఇంకా వ్యాపార ప్రారంభాలు అలాగే వాహన ప్రారంభాలు అంటే కొత్త వాహనం కనుక మీరు కొంటే ప్రారంభం అనేది చేయవచ్చు అనమాట. ఇంకా వివాహ ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయి. స్వాతి నక్షత్రం వచ్చిన తర్వాత అంటే మధ్యాహ్నం 2:13 తర్వాత అనమాట గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా 5వ తారీఖు వచ్చేసి తదియ శనివారము, స్వాతి నక్షత్రం మిగులు వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ అని కూడా అంటారు కదా, ఆ ముహూర్తాలు కూడా అంటే ఇల్లు మనము పునాదులు తీసి శంకు అనేది పెట్టి పూజ అనేది చేస్తారు. అంటే కొంతమంది తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక బొడ్రాయి ప్రతిష్టలకి, ఇంకా పిల్లలకి నామకరణం చేసుకోవడానికి, అలాగే ఉదయం 8:33 తర్వాత వ్యాపార ప్రారంభాలు కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం 2:10 తర్వాత వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు కూడా అంటే రాత్రిపూట గర్భధారణ ముహూర్తం అనేది కూడా మీరు పురోహితుడితోటి పెట్టించుకోవచ్చండి. ఇంకా 6వ తారీఖు వచ్చేసి చవితి ఆదివారము, అనురాధ నక్షత్రానికి వివాహ ముహూర్తాలు అలాగే గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. మీరు చక్కగా ఇవి ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇంకా 7వ తారీఖున పంచమి సోమవారము, అనురాధ నక్షత్రము, గృహారంభము అంటే శంకుస్థాపన, భూమి పూజ అని చెప్పాను ఇందాకనే. గృహప్రవేశ ముహూర్తాలు అలాగే బొడ్రాయి ప్రతిష్ట, అన్నప్రాసనం చేసుకోవచ్చు పిల్లలకి, అలాగే నామకరణం చేసుకోవచ్చు. ఇంకా ఉదయం 8:25 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు అలాగే భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. ఇంకా పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు అండి. అలాగే మధ్యాహ్నము 2:02 తర్వాత వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇంకా గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు రాత్రిపూట అంటే గర్భధారణ ముహూర్తం వరకు మీరు రాత్రిపూట పురోహితుని అడిగితే చెప్తారు, ముహూర్తం అనేది పెడతారు. ఇంకా 8వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము, జ్యేష్ఠ నక్షత్రము, సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగుంది. అలాగే ఆపరేషన్స్కి మాత్రము బాగుందండి. ఇంకా 9వ తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము, మూల నక్షత్రము, వివాహము, గృహారంభము, గృహప్రవేశము అలాగే బొడ్రాయి ప్రతిష్ట అనేది మీరు ఇవాళ ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు అనమాట. అంటే ముందే వెళ్ళి మీరు ఈ రోజుకి ముహూర్తం అనేది ఖాయం చేసుకోవచ్చు. ఇంకా సాధారణ పనులు, వాహన ప్రారంభము, వ్యాపార ప్రారంభము, ఇంకా పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1:54 తర్వాత వివాహ ముహూర్తాలు కూడా ఉన్నాయని ఇచ్చారండి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా రాత్రి మీరు గర్భధారణ ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. మీరు మీ పురోహితుని అడిగితే ముహూర్తం అనేది పెడతారు. ఇక 10వ తారీఖు వచ్చేసి సప్తమి గురువారము, పూర్వాషాఢ నక్షత్రము, వ్యాపారము, వాహన ప్రారంభము అలాగే పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చని ఇచ్చారండి. మరి మధ్యాహ్నము 1:50 తర్వాత అద్దె ఇల్లు అనేది మారవచ్చు అని ఇచ్చారు. ఇంకా 11వ తారీఖు వచ్చేసి అష్టమి శుక్రవారము, ఉత్తరాషాఢ నక్షత్రానికి వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇంకా బొడ్రాయి ప్రతిష్టకు కూడా ఈ రోజున ముహూర్తాలు అనేవి ఉన్నాయి. అలాగే ఉదయం 8:09 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయని ఇచ్చారు.
ఇంకా 12వ తారీఖు వచ్చేసి దశమి శనివారము, శ్రవణ నక్షత్రము, వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలాగే శంకుస్థాపనకి అంటే గృహారంభానికి ముహూర్తాలు, బొడ్రాయి ప్రతిష్ట మీరు చేయించుకోవడానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఉదయం 8:05 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు. అలాగే పెండ్లి చూపులు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:42 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు. గర్భధారణ ముహూర్తం ఎప్పుడైనా సరే నైట్ అనేది పెడతారు. నేను చెప్పాను కదా, మీ పురోహితుని అడిగి కనుక్కోండి. విజయ ముహూర్తం అనేది మనకి మధ్యాహ్నం 1:47 నుండి 2:35 వరకు ఉందండి. ఈ ముహూర్తంలో గినక మీరు ఏది చేసినా అంటే మనం ఏ పని తలపెట్టినా కానీ మనకి మంచి అనేది జరుగుతుందన్నమాట. అంటే ఏ పని తలపెట్టినా మనకి విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఎందుకంటే విజయదశమి ఈరోజే కాబట్టి అమ్మవారి పూజ అనేది మనం చేసుకోవచ్చు. లేకపోతే ఏవైనా ముహూర్తాలు చెప్పాను కదా, మీరు గృహప్రవేశం కానీ గృహారంభం కానీ, అంటే గృహారంభం అనేది మధ్యాహ్నం చేయకూడదు, కాకపోతే వివాహ ముహూర్తాలు కానీ మీరు లేకపోతే ఏదైనా కార్యక్రమాలు అంటే బయటికి వెళ్ళాలి, మనము ఏదైనా పని చేపట్టాలి అనుకుంటే, అంటే భూమి కొనాలి కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్నా కానీ మీకు విజయ ముహూర్తం అనేది ఈ టైం చాలా బాగుందండి. 1:45 నుండి 2:35 వరకు గుర్తుపెట్టుకోండి. 13వ తారీఖు వచ్చేసి ఏకాదశి ఆదివారము, ధనిష్ట నక్షత్రము, వివాహము, గృహారామము, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఉదయం 8:01 తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభాలు, పెండ్లి చూపులు, ఇంకా 1:35 తర్వాత మధ్యాహ్నము వివాహము, గృహప్రవేశము, గర్భధారణ ముహూర్తాలు కూడా ఈ రోజున ఉన్నాయని ఇచ్చారు ఇక్కడ. మరి శతభిష నక్షత్రం వచ్చిన తర్వాత కూడా రాత్రి 8:34 తర్వాత వివాహము, గృహప్రవేశ ముహూర్తాలు అనేవి మీరు పెట్టించుకోవచ్చు అని ఇచ్చారండి. నేను పంచాంగ ప్రకారం చెప్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. అంటే మీరు పొద్దున ముహూర్తాలు కావాలన్నా, వివాహ ముహూర్తాలు, మధ్యాహ్న ముహూర్తాలు అలాంటివి ఏమైనా కావాలన్నా ఇక్కడ వివరంగా ఇచ్చారు కాబట్టి నేను దాని ప్రకారం చెప్తున్నాను. మీరు దాన్ని గమనించి మీకు కావాల్సిన ముహూర్తం అనేది మీరు ఎంచుకోండి. ఇంకా 14వ తారీఖు వచ్చేసి ద్వాదశి సోమవారము, శతభిష నక్షత్రము, వాహన ప్రారంభాలు, అలాగే ప్రారంభాలు, వ్యాపారము గురించి ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రారంభం చేసుకోవచ్చు. ఇంకా పెండ్లి చూపులు, రిజిస్ట్రేషన్స్, ఇంకా 1:34 తర్వాత మధ్యాహ్నం గృహప్రవేశ ముహూర్తాలు అనేవి ఉన్నాయని ఇచ్చారండి. మరి 15వ తారీఖు వచ్చేసి త్రయోదశి, పూర్వభద్ర నక్షత్రము, మంగళవారము, ఆపరేషన్స్కి బాగుందని ఇచ్చారు ఈ రోజున. ఇంకా ఏ ముహూర్తాలు అనేవి లేవు. మరి 16వ తారీఖు వచ్చేసి చతుర్దశి, బుధవారము, ఉత్తరాభాద్ర నక్షత్రము, వివాహ ముహూర్తాలు ఉన్నాయని ఇచ్చారు. గర్భధారణ ముహూర్తాలు ఉన్నాయి ఇచ్చారు. మరి గృహప్రవేశ ముహూర్తాలు కూడా ఉన్నాయి. అలాగే బొడ్రాయి ప్రతిష్ట కూడా మీరు ఈ రోజున ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. చిన్నపిల్లలకి నామకరణం చేయవచ్చు, అంటే బార్సాలు అనేది చేయవచ్చు. ఉదయం 7:49 తర్వాత వ్యాపార ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అంటే ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్ కానీ, మీరు వ్యాపార ప్రారంభాలు కానీ, లేకపోతే ఇంకేమైనా వస్తువులు కొనుక్కోవడం కానీ అలాంటివి చేయవచ్చు అనమాట. ఇంకా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వాహన ప్రారంభాలు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడం కూడా చేయవచ్చు. మధ్యాహ్నం 1:26 తర్వాత కూడా వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు ఉన్నాయని ఇచ్చారు. మరి రాత్రి 6:54 తర్వాత కూడా రేవతి నక్షత్రం వచ్చిన తర్వాత వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు కూడా ఉన్నాయని ఇచ్చారండి. ఇక 17వ తారీఖు వచ్చేసి పౌర్ణమి, గురువారము, రేవతి నక్షత్రము, వాహన ప్రారంభాలు, వ్యాపార ప్రారంభాలు, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ రోజున. మరి భూమి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. మధ్యాహ్నం 1:22 తర్వాత మీరు వివాహ ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. మరి గృహప్రవేశ ముహూర్తాలు కూడా పెట్టించుకోవచ్చు. గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు రాత్రి అనేది పెట్టించుకోవచ్చు. ఇంకా 19వ తారీఖునైతే ఏమీ ఇవ్వలేదండి, ముహూర్తాలు అనేవి ఏమి లేవు. మరి 18వ తారీఖున కూడా ఏమీ ఇవ్వలేదు. 18, 19 మినహాయింపు. ఇక 20వ తారీఖున మనకి తదియ ఆదివారము, రోహిణి నక్షత్రము, వివాహ ముహూర్తాలు, అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, గర్భధారణ ముహూర్తాలు, వధువు ప్రవేశం అంటే నూతన వధువు, మీరు పెళ్లి చేసిన అమ్మాయి ఉంటుంది కదా, నూతన వధువు ఈ రోజున గృహప్రవేశం అనేది చేయవచ్చు అనమాట. ఇక 21వ తారీఖు వచ్చేసి చవితి సోమవారము, రోహిణి నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్ట. ఇంకా ఉదయం 11:35 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత మీరు వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, ఇంకా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి బాగానే ఉంది. అలాగే సాయంత్రం కూడా 4:07 తర్వాత గృహప్రవేశం ముహూర్తాలు మీరు పెట్టించుకోవచ్చు. అలాగే గర్భధారణ ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అండి. మీ పురోహితుని అడిగితే మీకు వివరంగా చెప్తారు.
ఇంకా 22వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము మృగశిర నక్షత్రము. ఆపరేషన్స్కి మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారండి. ఇక 23వ తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము, పునర్వసు నక్షత్రము, వ్యాపారము ప్రారంభము, వాహన ప్రారంభము, పెండి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే భూమి రిజిస్ట్రేషన్స్ మీరు కొన్నట్లయితే ఇవాళ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సాయంత్రం 3:59 తర్వాత గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు ఇంకా అంటే నైట్ పెట్టించుకోవచ్చు అనమాట. రాత్రి 10:44 తర్వాత కూడా గృహారంభము ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. గృహప్రవేశ ముహూర్తాలు అలాగే బోరింగ్ వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే 4:29 తర్వాత మీరు బోరింగ్ వేయించుకోవచ్చు. అలాగే గృహారంభ ముహూర్తం కూడా పెట్టించుకోవచ్చు. నేను చెప్పాను ఎప్పుడైనా కానీ గృహారంభ ముహూర్తం అంటే తెల్లవారుజామున నుంచి అంటే 3 నుంచి 4 నుంచి ఎప్పుడైనా కానీ 12 లోపు అయిపోవాలని చెప్పాను. కాబట్టి మీ పురోహితుడిని అడిగి మీరు ముహూర్తం అనేది పెట్టించుకోండి. ఇంకా 24వ తారీఖు వచ్చేసి అష్టమి గురువారము, పునర్వసు నక్షత్రము, గృహారంభము, గృహప్రవేశము అలాగే పుష్యమి నక్షత్రం వచ్చిన తర్వాత 11:23 తర్వాత ఉదయము వాహన ప్రారంభాలు, వ్యాపారము, రిజిస్ట్రేషన్స్, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:55 తర్వాత గృహప్రవేశం ముహూర్తాలకి గర్భధాన ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అలాగే రాత్రి 10:40 తర్వాత గృహారంభము, గృహప్రవేశము, బోరింగ్ వేయించుకోవచ్చు. అంటే తెల్లవారితే 4:25 తర్వాత మీరు బోరింగ్ అనేది వేయించుకోవచ్చు అండి. మరి 25వ తారీఖున నవమి శుక్రవారము, పుష్యమి నక్షత్రం మిగులు, గృహారంభము, గృహప్రవేశము, బొడ్రాయి ప్రతిష్టలకి ఈ రోజున బాగుంది అని ఇచ్చారండి. మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు. ఇంకా 26వ తారీఖు వచ్చేసి నవమి శనివారము, ఆశ్లేష నక్షత్రము, సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగుందని ఇచ్చారు. మరి మఘ నక్షత్రం వచ్చిన తర్వాత ఉదయం 11:15 తర్వాత వ్యాపార ప్రారంభాలు అలాగే వాహన ప్రారంభాలు, పెండ్లి చూపులు, నిశ్చయితాంబూలాలు ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్స్ కూడా చేయించుకోవచ్చు. మధ్యాహ్నం 3:40 తర్వాత వివాహము, గృహప్రవేశము, గర్భధాన ముహూర్తాలు కూడా మీరు పెట్టించుకోవచ్చు అండి. ఇక 27వ తారీఖున దశమి ఆదివారము, మఘ నక్షత్రం మిగులు, వివాహము, గృహప్రవేశము, గృహారంభము, బొడ్రాయి ప్రతిష్టలకి బాగానే ఉందని ఇచ్చారండి ఈ రోజున. ఇంకా పుబ్బ నక్షత్రం వచ్చిన తర్వాత వ్యాపారము, వాహన ప్రారంభము, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. మరి నైటు మీరు గర్భధాన ముహూర్తాలు అనేవి పెట్టించుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం 3:43 తర్వాత నుంచి మీరు రాత్రి 7:35 లోపు కానీ లేకపోతే రాత్రి 10:28 లోపు కానీ గర్భధాన ముహూర్తం అనేది పెట్టించుకోవచ్చు. మీ పురోహితుని అడిగి మీరు కనుక్కోండి. ఇంకా 28వ తారీఖు వచ్చేసి ఏకాదశి సోమవారము, పుబ్బ నక్షత్రము మిగులు, పెండ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. వాహన ప్రారంభాలు అలాగే సాధారణ పనులకి ఈ రోజున బాగుందండి. ఇదండి మరి 29వ తారీఖున, 30వ తారీఖున, 31వ తారీఖున ముహూర్తాలు అనేవి ఏమీ లేవు. ఇదండి మరి అక్టోబర్ నెల క్యాలెండరు. నేను పండుగలు అనేవి నేను వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. దసరా పండుగ మాత్రం మనకి 12వ తారీఖు వచ్చింది. అలాగే కలశ స్థాపన ఎప్పుడు చేయాలనేది కూడా నేను చెప్పాను. 3వ తారీఖున పాడ్యమి రోజున. ఇంకా ఈ వీడియో అనేది ఇది మనకి ఏ ముహూర్తాలు ఏ రోజున ఉన్నాయనేది తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.